హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మనం ఈ సొసైటీలో చూసుకుంటే చాలా డిఫికల్ట్ పర్సన్స్ ఉంటారు. అంటే ఆఫీస్లో కానీ, మన ఫ్రెండ్స్లో కానీ, మనం ఎక్కడున్నా సరే. సో అలాంటి వ్యక్తుల దగ్గర వాళ్ళ మెంటాలిటీని మనం తట్టుకునేలాగా మనం ఉండడం ఎలా? సొసైటీలో జనరల్గా భిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉండటం అనేది అత్యంత సహజమైన విషయం. మూసబోసినట్లుగా సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచనలతో అందరూ ఒకే తీరుగా ఉండటం అనేది అది ప్రకృతి విరుద్ధం. వైవిధ్యం అనేటువంటిది, భిన్నత్వం అనేటువంటిది బై నేచర్ ఉంటుంది. అది ప్రకృతిలో ఉంటుంది, మనుషుల మానవ స్వభావంలో కూడా ఉంటుంది. ఒకళ్ళు కోపదారిగా ఉంటారు, కొందరు ఎప్పుడు ఇతరులను విమర్శించే కార్యక్రమం ఉంటుంటుంది, కొందరు ఎప్పుడు కూడా క్వారల్సమ్ ఇతరులతో గొడవలు పెట్టుకునేటువంటి కార్యక్రమంలో ఉంటారు, కొందరు ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య అటు ఇటు చెప్పి ఎగేసి నారద మహాముని అంటుంటారు కదా, గొడవలు పెట్టేటువంటి పనులలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొందరు నలుల్లో కలవని వాళ్ళు ఉంటారు, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల సంబంధించినటువంటి మానవ స్వభావాలు సహజంగా ఉంటాయి. కానీ పని క్రమంలో, అంటే ఒక ఆఫీస్లో కలిసి పనిచేస్తుంది, సపోజ్ ఒక ఆఫీస్లో ఒక 20 మంది కలిసి పనిచేస్తున్నారు. పనిచేసేటువంటి క్రమంలో మేనేజర్ వచ్చేటప్పటికి చాలా కోపిస్ట్గా ఉన్నాడు అనుకోండి. అతని కింద జాబ్ చేయాలనుకున్నప్పుడు అతను ఏదో వచ్చి అరిచేస్తాడు. పెద్దగా అరిస్తే ఎంప్లాయీ ఏం చేస్తాడు? అరిస్తే తిరిగి అరుస్తాడా? అదేదైనా గట్టిగా కోపంతో మాట్లాడి ఇతను కూడా అంతే ర్యాష్గా తిరిగి కోపంగా మాట్లాడతాడా? మాట్లాడు కదా. ఏం చేస్తాడు? సైలెంట్ అవుతాడు. ఫస్ట్ సైలెంట్ అవుతాడు కదా. అట్లా జనరల్గా ఏంటంటే మనకి భిన్నమైనటువంటి అతకని పొసగని ఇది వచ్చినప్పుడు సహజంగానే మనుషులు వాళ్ళకి తెలుసు ఎట్లా డీల్ చేయాలి, వాళ్ళ జీవితం నుంచి నేర్చుకుంటారు ఎట్లా ఎవరితో వ్యవహరించడం మంచిది అనేటువంటిది. జనరల్గా ఇట్లాంటి కొంత డిఫికల్టీ ఉన్నటువంటి పర్సనాలిటీస్, స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, అటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు, మనం పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే కాలేజీలో ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఘర్షణ రూపానికి దారితీసే పరిస్థితి ఉంటే మౌనం వహించడం ఉత్తమ మార్గం. ఫస్ట్ మౌనం వహించడం అంటే మనం అనుకున్నది చెప్పకుండా ఉండటం అనేటువంటిది అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే మనం అనుకున్నది చెబితే ఎదుటి వాళ్ళు వినేటట్లు కూడా ఉండాలిగా. వినే పరిస్థితి లేనప్పుడు మౌనం పాటించడం ఉత్తమం. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని, బిహేవియర్ నువ్వు చేంజ్ చేయలేవు. కానీ ఆ బిహేవియర్తో, అట్లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులతో నువ్వు ఎలా వ్యవహరించాలా, నువ్వు ఎట్లా రియాక్ట్ కావాలా వాళ్ళకి అనేటువంటిది మాత్రం నీ చేతిలో ఉంటుంది. కాబట్టి అట్లాంటప్పుడు ఉత్తమమైనటువంటి పద్ధతి కామ్గా, సైలెంట్గా ఉండటం. లేదు అట్లా ఉన్నప్పటికి కూడా కొందరు రెచ్చగొట్టేస్తుంటారు, గొడవలు పడుతుంటారు. సినిమా సంబంధించినటువంటి ఈ ఫ్యాన్స్ కూడా రకరకాల ఇట్లాంటివి చూస్తుంటాం. ఉద్వేగాలతో కూడుకునేటటువంటి పాలిటిక్స్లో కూడా చూస్తుంటాం. ఈ ఎమోషన్స్, ఉద్వేగాలు హై పీక్లో ఉంటుంటాయి కొన్ని చోట్ల. ఈ రిలీజియస్, క్యాస్ట్ రిలేషను, ప్రాంతీయ రిలేషను, ఇట్లాంటి సంబంధించినటువంటి సమూహాల మధ్య కాన్వర్సేషన్స్ ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఘర్షణ రూపంలో ఉంటుంటాయి. ఇవన్నీ కూడా అట్లాంటి సందర్భంలో ఆ సిచ్యుయేషన్కి దూరంగా జరగటం కూడా మంచిది. దూరంగా జరగటం అంటే దాన్ని అటెండ్ కాకుండా మనం పారిపోవటం అని కాదు. తాత్కాలికంగా ఆ వేడి తగ్గిన తర్వాత, లేదు ఆ వేడిలో ఉన్నప్పటికి కూడా నువ్వు చెప్తే అతను వినే పరిస్థితి ఉండదు. సపోజ్ ఒక వ్యక్తి ఇంకెవరో చెప్తే అతను వినొచ్చు. ఆఫీస్లోనే ఒక టీంలో వర్క్ జరుగుతున్నప్పుడు ఒక అతను ఆ టీం వర్క్ ముందుకు పోకుండా అడ్డుపడుతున్నాడు. నువ్వు కూడా అతనితో పాటు సమాన స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు చెప్తే ఆయన వినడు. కానీ మీ కోఆర్డినేటర్ ఎవరో ఉంటాడు కదా, మీ బాస్ ఎవరో ఉంటాడు కదా, మేనేజర్ ఎవరో ఉంటాడు కదా, అతనికి ఈ యొక్క ప్రాబ్లంని కనుక అతనికి దృష్టికి తీసుకొచ్చి దీనికి సహకరించమని అతన్ని కనుక సహకారం కోరితే వాళ్ళ ద్వారా చెప్పించడం ద్వారా ఆ సమస్యను సాల్వ్ చేయడానికి అవకాశం. కాబట్టి సమస్య నుంచి పారిపోవటం అని కాదు, సమస్య నుంచి తాత్కాలికంగా దూరం జరగటం ద్వారా తగిన పద్ధతుల్లో మళ్ళీ సమస్యను సాల్వ్ చేయడానికి, మనం రియాక్ట్ కావడానికి మనం తగిన పద్ధతుల్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. ఇవే కాకుండా మన జీవనంలో చూడండి,
అనేక మంది ఒక చోట కలిసి ఉన్నప్పుడు తినే విషయాల్లో కూడా ఒకళ్ళు ఇది తింటున్నారు అనుకో చి 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 అని కొందరు అసహించుకుంటారు. వాస్తవానికి అది పద్ధతి కాదు. ఒక్కొక్కళ్ళ ఆహారపు అలవాట్లు ఒక్కొక్కళ్ళు. ఎవరి ఆహారాన్ని మనం తక్కువ చేయలేం, ఎవరి ఆహారాన్ని ఇది ఎక్కువ అని కూడా చెప్పలేము. కానీ కొందరు కనీసం పక్క వాళ్ళు ఏమనుకుంటారనే దాంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తుంటారు. అట్లాంటప్పుడు మనం అంతే ఇత్తో రియాక్ట్ కావటం కాకుండా ఎసర్టివ్గా చెప్పటం, దాన్ని ఘర్షణాత్మకంగా కోపంతో రియాక్ట్ కావటం కాకుండా ఎసర్టివ్గా అంటే ఖచ్చితంగా నీది తప్పు, నీ ఆహారం నీకెంత విలువైందో నా ఆహారం నాకెంత విలువైంది, నీ అభిప్రాయాలు నీకెంత విలువైనో నా అభిప్రాయాలు నాకంత విలువైంది అని స్పష్టంగా సూటిగా ఎసర్టివ్గా చెప్పటం అనేటువంటిది కూడా ఒక సొల్యూషన్. వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడారు కాబట్టి మనం కూడా అట్లానే మాట్లాడి హర్ట్ చేయటం అనేటువంటి మెథడ్లో పోకుండా ఎసర్టివ్గా అంటే సూటిగా స్పష్టంగా కరాఖండిగా నీది తప్పు, నీ అభిప్రాయం ఉంటే నీ దగ్గర ఉంచుకో, నా అభిప్రాయం నా దగ్గర ఉంటుంది, నా అలవాట్లు నా దగ్గర ఉంటాయి, నీ అలవాట్లు నీ దగ్గర ఉంటాయి అని సూటిగా చెప్పటం ద్వారా కూడా ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం వీటిని డీల్ చేయడానికి వీటికి సంబంధించినటువంటి మనం ఫేస్ చేసేటువంటి క్రమంలో సొల్యూషన్స్ మనం ఆలోచించవచ్చు. ఈ కుటుంబాల్లో కూడా చూస్తాం అత్త కోడళ్ళు గొడవలు ఘర్షణలు కూడా. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు తగ్గినాయి, కానీ ఒకప్పుడు కొత్త కోడలు రాగానే అత్తగారు ఏదో రూపంలో వంకబెట్టి ఆమెని సాధిస్తుంది అనేటువంటి ఒక నానుడి బాగా ఉండేది. సినిమాల్లో కూడా అవి చూస్తుండేవాళ్ళం. తర్వాత కొంతమంది కోడళ్ళు కూడా అత్తల్ని రివర్స్లో వేధించటం, హింసించటం అనేటువంటి పద్ధతులు కూడా సొసైటీలో అక్కడక్కడ మన కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇట్లాంటి కొత్తగా వచ్చినప్పుడు కూడా కోడళ్ళు కొత్త ఇంట్లో ఎన్విరాన్మెంట్లోకి వస్తారు. ఎన్విరాన్మెంట్లోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ ఇంట్లో అప్పటిదాకా పెద్దగా ఉంటుంది, అత్తగారు ఉంటుంది, ఆ మాట చెల్లుబాటు అవుతుంది ఆ పెద్ద ఇంటికి. కాబట్టి అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే మాటకు మాట ఇందాక మనం చెప్పినటువంటి అన్ని పాటించవచ్చు. ఘర్షణ పట్టడం అనేటువంటిది కాకుండా కొంత సందర్భాల్లో కామ్గా నిశ్శబ్దంగా ఉండి కొన్ని మాటలకి మౌనంగా ఉండటం. మౌనంగా ఉంటే కూడా ఏం నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా, మాటలు కూడా రావా అని మళ్ళీ రెచ్చగొట్టవచ్చు. అట్లా రెచ్చగొట్టినప్పుడు కొద్ది దూరంగా జరగటం ఆ సిచ్యుయేషన్కి జరిగి అవసరం అవుతే తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు మామగారు ఉండొచ్చు, లేకపోతే మామగారు ఒక రకంగా ఒకప్పుడు వ్యవహరించినప్పుడు అత్తగారు ఉండొచ్చు, వీళ్ళిద్దరు కాబట్టి తన భర్త ఉండొచ్చు. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ సిచ్యుయేషన్స్ ఇట్లా రాకుండా నివారించడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇట్లా సొసైటీలో కుటుంబాల్లో అయినా పని ప్రదేశాల్లో అయినా స్నేహంలో అయినా విభిన్న మనస్తత్వాలతో కలిసి సహజీవనం చేయటం, వాటిని డీల్ చేయటం అనేటువంటిది ఒక స్కిల్. ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకోవటం ద్వారానే సొసైటీలో మనం మన ప్రయాణం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది.